मेरा नाम ओम प्रकाश जुनेजा है। मैं एक्स सर्विसमैन हूँ। यहाँ पे हम लोग 15-16 साल से रह रहे हैं। ये ब्रिगेड सिटाडेल, कलकतरी, वासवी हमसे और ये बंजारा बस्ती और जनप्रिया, ये 15,000 फैमिलीज है। यहाँ पे 15,000 फैमिलीज के बीच में ऑल ऑफ सडन जब हमने फ्लैट खरीदा, यहाँ पे कोई नीचे नामो निशान नहीं था कब्रिस्तान का। ऑल ऑफ सडन गवर्नमेंट ने एक लैंड का अलॉटमेंट कर दिया कि यहाँ पे कब्रिस्तान आएगा। आप सोचो कब्रिस्तान के बीच में, रेजिडेंशियल एरिया के बीच में कैसे कब्रिस्तान हो सकता है। हमारे बच्चे स्ट्रेस में जी रहे हैं कि हमें डेली कब्रिस्तान देखना पड़ेगा। अब हमने करोड़ों रुपए खर्च किया, एक फ्लैट खरीदा ब्रिगेड सिटाडेल ने, वासवी ने और अपना कल्पतरू ने, बंजारा हिल्स ने। सो 1 लाखों रुपए, करोड़ रुपए खर्च करके ऑल ऑफ सडन कल को कब्रिस्तान आ जाएगा तो कोई भी, किसी के भी बच्चे परेशान, फैमिली पूरे टेंशन में जी रहे हैं। और हेल्थ के इश्यूज, जब कब्रिस्तान बनेगा तो आसपास का सबसे पहले तो एक रेजिडेंशियल जोन में, एक निवासीय जोन में कब्रिस्तान कैसे बना सकते हैं, वो अलाउड ही नहीं है। गवर्नमेंट ने किस तरह अलाउड किया, हम इसका पुरजोर से विरोध करते हैं और गवर्नमेंट से डिमांड करते हैं कि इस आदेश को वापस लो, इमीडिएटली वापस लो। हम लोग जब तक वापस लो ये डिसीजन वापस लो। పేరు దీప్తి అండి. రీసెంట్ గా అంటే 1.5 year బ్యాక్ ఇక్కడ బ్రిగేడ్ కమ్యూనిటీలో మేము ఇల్లు కొనుక్కుని వచ్చామండి. నేను ఒక యోగా టీచర్ ని. ఇక్కడ కొనుక్కోవడానికి కారణం కూడా అర్బన్ లైఫ్ లో ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. చుట్టూరా అన్ని వెరిఫై చేసుకుని ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, వెనక చాలా నేచర్ ఉంది అని కోట్లు పెట్టి కొనుక్కున్నామండి. చిన్న యోగా టీచర్ అయినా అప్పులు చేసుకుని కోట్లు పెట్టి ఇక్కడ కొనుక్కున్నాము ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతత సడన్ గా ఎలక్షన్స్ తోటి సడన్ గా వచ్చి రాత్రి గోడ కూల్చేశారండి. తర్వాత మేము కేసు పెట్టుకుని అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రతిసారి న్యూ ఇయర్ రోజు కూడా వచ్చి వెనక నుంచి మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి చెట్లు కూల్చేయడానికి ట్రై చేశారు. నెమళ్ళని కూడా పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు నెమళ్ళు లేవు, చెట్లు చాలా మట్టుకు పోయాయి. నిదానంగా మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నా కూడా అన్ని జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు కూడా సంక్రాంతికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అండి, వి వాంట్ పీస్ఫుల్ జస్టిస్. అండి నేను ఇక్కడ బ్రిగేడ్ లో ఉంటున్నాను. ఈ ధర్నా అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నారు, బట్ ఈ ఇష్యూ అనేది లాస్ట్ 1 month నుంచి జరుగుతుందండి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు అండ్ బోల్డ్ మంది రెసిడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఎందుకు ఇంత మొండిగా ముందుకు వెళ్తుంది అనే విషయం అయితే మాకు తెలియదండి. చిన్నప్పటి నుంచి మనము చదువుకున్నాం, మనకి టీచర్స్ చాలా మంచి పద్ధతులు అండ్ మన పేరెంట్స్ కూడా కొన్ని మోరల్స్ ఇవన్నీ నేర్పించారు. కానీ ఇప్పుడు ఆ మోరల్స్ ఏమైనా అనేది నా క్వశ్చన్ అండి. ఇప్పుడు బతికున్న వాళ్ళ గురించి ఆలోచించట్లేదు, చనిపోయిన వాళ్ళ గురించి గవర్నమెంట్ ఇంత ఆలోచిస్తుంది. ఇది కేవలం ఓట్ల కోసం అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు అని అంటే, ఎవరి కోసం అంటే పూడ్చిపెట్టడానికి మీకు ప్లేస్ కావాలి, కానీ బతికున్న ఇంతమంది గురించి, పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మీ ఎజెండా ఏంటి? రాజీవ స్వగృహ గుహాలేమో ఎక్కడో ఊరి బయట, మంచి కాస్ట్లీ ల్యాండ్ ఏమో మధ్యలో. అంటే ఇదంటే ఏంటి, కబ్జా కోసమా, లేకపోతే దీనికి ఎందుకోసం ముందు ఫర్దర్ గా వెళ్తున్నారు అనేది మాకు కూడా ఆన్సర్ కావాలండి. ఇది కేవలం రాజకీయ నాయకుల వాళ్ళ బలం ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఇదేంటంటే ప్యూర్లీ 1 sided డామినేషన్ అండి. ప్రజల గురించి వాళ్ళకేమీ అవసరం లేదు, వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. కేవలం వాళ్ళకు ఒక పదవి ఉంది అని 1 sided గా డామినేట్ చేస్తున్నారు. మేము చెప్పిందే జరగాలి అనేది ఎవరి గురించి ఆలోచించకుండా ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి గ్రేవ్ యార్డ్ అలాట్ చేయడము. ఇప్పుడు మాకు అక్కడ ముస్లిమ్స్ అంటే కోపం లేదు, ఎవరు అంటే కోపం లేదు. గ్రేవ్ యార్డ్ వద్దు అనేది మాకు. ఒకవేళ హిందూ శ్మశానం, ఎలాంటి శ్మశానం కూడా మాకు వద్దండి. కానీ ఎందుకు ఇలా 1 sided గా ఒక కమ్యూనిటీ లాగా రెచ్చగొడుతున్నారు అనే విషయం మాకు తెలియదండి. ఇప్పుడు మాకు కావాల్సింది, మాకు నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, ఎందుకు బతికున్న జనాలకేమో ఊరి బయట ల్యాండ్ అలాట్ చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళకి ఇంత కాస్ట్లీ ల్యాండ్స్ మధ్యలో ఎందుకు అలాట్ చేశారు? ఇది కేవలం కబ్జాలు అండ్ ఇలాంటి వాటి కోసం ప్యూర్లీ 1 sided గా అవుతుందని నేను అనుకుంటున్నాను. మాకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, పదవిని మిస్యూజ్ చేయకండి. ఓకే, ఒక 5 years ఉండడం కాదండి, మీరు లైఫ్ లాంగ్ మీరు ఉన్నారు అని అంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. పేరు కళ్యాణి అండి. మేము బ్రిగేడ్ సిటాడెల్ లో ఉంటాము. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ వెనుకున్న ల్యాండ్ ఒక 20 acres. అది అకార్డింగ్ టు GHMC వర్క్మెన్ జోన్. ఇట్ ఇస్ నాట్ అ జోన్ ఫర్ గ్రేవ్ యార్డ్. శ్మశానాలు కట్టుకోవడానికి కాదు, ఏదైనా ఫ్యాక్టరీ గానీ ఆర్ ఎనీ పబ్లిక్ యూటిలిటీ గానీ యూజ్ చేయాల్సిన ఒక ల్యాండ్ లో గవర్నమెంట్ గ్రేవ్ యార్డ్ ప్రపోజల్ ఇచ్చింది. ఇది ఇప్పుడే కాదు, ఆల్రెడీ కోర్టులో స్టే అది కూడా రన్ అవుతుంది. ఇంతమంది మొత్తం ఆల్ 3 communities అండ్ ఈ బంజారా ఏరియా మొత్తం ఎర్రగడ్డ అంతా ఎఫెక్ట్ అవుతుంది ఒక సింగిల్ గ్రేవ్ యార్డ్ వల్ల. ఇప్పుడు బాల్కనీస్ అటువైపు ఉన్న వాళ్ళు ఎవ్రీ డే గ్రేవ్ యార్డ్ చూస్తూ ఉండాలి అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్.
ఓకే. అండ్ అకార్డింగ్ టు జిహెచ్ఎంసీస్ వాళ్ళ జోన్ ప్రకారమే అది వర్క్మెన్ జోన్, గ్రేవ్ యార్డ్ జోన్ అయితే కాదు. దీనికి మేము అసలు ఒప్పుకోము, ఎవ్వరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. సో దాని గురించి మేము అందరం ఇలా ఒక ప్రొటెస్ట్ చేసినాం. గవర్నమెంట్ కి తెలియాలి దిస్ ఇస్ అ వెరీ రాంగ్ ఐడియా. ఆ ల్యాండ్ ని అలాగే ఉంచండి, వేరే ఏ పర్పస్ అయినా ఓకే, గ్రేవ్ యార్డ్ అయితే మాత్రం నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. థ్యాంక్ యూ. నా పేరు రాదండి, బ్రిగేడ్ లో ఉంటాము. 2 కోట్లు పెట్టుకుని మేము ఇల్లు కొనుక్కున్నాము. ఇక్కడ పిల్లలకి 80% అంతా పిల్లలు ఉన్న చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీస్, వాళ్ళందరికీ చాలా హెల్త్ ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ వాటర్ పైప్స్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. 4 నెలల నుంచి 5 నెలల నుంచి అందరూ చాలా మెంటల్లీ టార్చర్ గా ఉన్నాం. ప్లీజ్ గవర్నమెంట్ న్యాయం చేయండి. రిక్వెస్టింగ్ అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తాం. ఇంతమంది 5 నెలల నుంచి మేము పోరాడుతున్నాం. ఎలక్షన్స్ అయిన తర్వాత 2 కోట్లు అప్పు చేసి మరీ కొనుక్కున్నాం. 2 కోట్లు పెట్టి కొనుక్కున్నాం. ఇదేం మీ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు స్థలాలు కాదు. I'm Dr. Rashmi Andi. Coming from a medical background, I completely protest this situation that has arisen here. When we purchased this flats, we spent crores, of course. But when we purchased, this was not in the plan. We purchased knowing very well that there was no graveyard coming nearby. I, as a doctor, completely protest this, and I say this: public health comes first. Okay, the health of all the people who are living here, elders, children, and all of us. All of our health is at risk. There is contamination. There is a risk of contamination of the water here. So kindly, all the authorities take action and help us in this regard. Please remove this graveyard from our surrounding. Yeah. So everything is getting polluted. There is a risk of soil and water getting polluted. Kindly, please take any action in this regard. Yeah, we have a stay order here. Please go ahead. Please go ahead with the stay order, and we don't want any graveyard here. Please, authorities, take care.